దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందరికీ నా వందనాలండి. ఉదయకాల సమయమున చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను, ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసముతో ప్రార్థించుకుందాము. రాత్రంతా దేవుడు మనలను కాచి కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. స్తుతి, 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 స్తుతి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతింపదగిన దేవుడా, పూజార్హుడా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నా ప్రభువా. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడిని మానక రాత్రింపగళ్ళు కూడా కోట్లాను కోట్ల దేవదూతలతో ప్రభువా నిత్యము కూడా స్తుతించబడుచున్న తండ్రి, నీకే స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. రాత్రంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితముగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రభువా ఈ విధముగా జీవించటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ దినము చూడలేక ప్రభువా మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, ధనవంతులు, అందమైన వారు ప్రభువా అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన హింసలకు, అనేకమైన ప్రమాదాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. మాలో యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభువా వారికంటే మంచివారము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మాకు అనుగ్రహించినందుకు నీకు మరొకసారి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. నీవు ఇచ్చినటువంటి సమయమును సద్వినియోగం చేసుకుని తండ్రి నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను మాకు దయచేయండి నా ప్రభువా. ఎందుకంటే ప్రభువా దినములు చెడ్డవి గనుక సమయమును పోనే ఒక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మెలకువ కలిగి ప్రార్థించమంటున్నారు ప్రభువా. తండ్రి మేము ఆ విధముగా ప్రార్థించినప్పుడు తండ్రి మేము ఎటువంటి నా ప్రభువా పరిస్థితులు మాకు ఎదురైనప్పటికీ వాటి నుంచి మేము తప్పించబడతాం తండ్రి. దేవా ఆ విధముగా తండ్రి నీవు చెప్పిన మాట ప్రకారముగా తండ్రి నిత్యము కూడా నాయన నడుచుకుని నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను మాకు దయచేయండియా. భయంకరమైన పరిస్థితుల నుంచి నాయన మేము తప్పించబడే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రాలయ్యా. ఆత్మీయ మెలకువ కలిగి నా ప్రభువా నీ పాదముల చెంత మొరపెట్టే కృపను ధన్యతను నీ బిడ్డలందరికీ దయచేయండి దేవా. నీకే స్తోత్రములయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. ఈ సమయమున తండ్రి మా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యముతో నింపండి ప్రభువా. వారి త్రాగే పాలల్లో నీ కృపను దయచేయండి నా ప్రభువా. వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచమని నేను వేడుకుంటున్నాను తండ్రి. బాలింతలకు ఆరోగ్యము దయచేయండి ప్రభువా. వారి ప్రతి అవసరతను కూడా నీ నామములో తీర్చి నీ కృపలో బలపరచండి, స్థిరపరచండి దేవానికి స్తోత్రములు నా ప్రభువా. నైనా చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డల చదువుల్లో మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి దేవా. నీ కాపుదల నీ భద్రత దయచేయండి నా ప్రభువా. నేను దుష్టుడి కన్ను బిడ్డల మీద పడకుండగా మీరే సహాయం చేయండి నా ప్రభువా. బాల్యము నుండి నీ దయలో మనుషుల దయలో బిడ్డలు వర్ధిల్లటానికి సహాయం చేయండి దేవానికి స్తోత్రములు తండ్రి. నాయన నీ సమయోచితమైన జ్ఞానమును బిడ్డలకు దయచేయండి నా ప్రభువా. దినదినము కూడా నా ప్రభువా వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచండి తండ్రి. దృష్టిని దూరపరచండి దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. యవన బిడ్డలను బలపరచండి, స్థిరపరచండి నా ప్రభువా. వారి యొక్క ఆలోచనలోనూ తలంపుల్లోనూ నడతల్లోనూ క్రియల్లోనూ మీరే ఉండి నడిపించండి దేవానికి స్తోత్రములు తండ్రి. నాయన వారు చేసే ప్రతి పనిలో కూడా నాయన మీరే కృప చూపుండయా. నీ దయ చూపమని నేను వేడుకుంటున్నాను తండ్రి. ఎంతోమంది బిడ్డల ప్రభువా దూర ప్రాంతాల్లో చదువుచుండగా వారికి నా ప్రభువా తగిన జ్ఞానాన్ని దయచేసి ప్రభువా నీ మార్గంలో నడుచుకుని జీవించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. దినదినము కూడా నాయన రాకపోకలందు ప్రభువా నీ కాపుదల నీ భద్రత దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవా. వారి యొక్క చదువుల్లో సహాయం చేసిన దేవా, ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రభువా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా
ఆశించే గమ్యానికి చేరుకునే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి నా ప్రభువా. అధికారులు మీరు ఉండండి ప్రభువా. ప్రతి విషయంలో కూడా బిడ్డలకు సహాయం చేసి నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్నే బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రములు తండ్రి. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క ఉద్యోగాలను దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. నీ కృపలో బలపరచండి, స్థిరపరచండి తండ్రి. దినదినము కూడా నా ప్రభువా రాకపోకలందు ప్రభువా వారి యొక్క వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించి నీ కాపుదల, నీ భద్రత బిడ్డలందరికీ కూడా అనుగ్రహించండి నా ప్రభువా. నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకే స్తోత్రములయ్యా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క వివాహాలలో మీరే సహాయం చేసి నడిపించండి దేవా. మీరు ఎవరికి ఎక్కడ సిద్ధపరిచున్నారో బయలుపరచండి నా ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా మంచి ఆలోచన జ్ఞానము కలిగి నాయన నిర్ణయాలు తీసుకోవటానికి సహాయం చేయండి దేవా. నీకే స్తోత్రములు ప్రభువా. ప్రతి ఒక్కరి వివాహాలలో మీరే ఉండి నడిపించండి దేవా. కావలసినటువంటి ధన సహాయాన్ని కూడా మీరు అనుగ్రహించండి నా ప్రభువా. మీరే సహాయం చేయండి. ఎవరికి ఏదైతే లోటు సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. ప్రతి ఒక్కరి లోటులన్నీ కూడా తొలగించి ప్రభువా మీరే సహాయం ఇచ్చేయమని నేను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీ నామానికి మహిమకరముగా ప్రతి ఒక్కరి వివాహము జరగటానికి నీ కృపను దయచేయండి తండ్రి. నీకే స్తోత్రములు ప్రభువా. గర్భిణీ స్త్రీల గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆరోగ్యం, బలము, శక్తినిచ్చి కాపాడండి నా ప్రభువా. వారి యొక్క ప్రసవ దినములో తోడయుండండి నా ప్రభువా. తగిన బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి దేవా. ఎంతోమంది బిడ్డలకు ఆపరేషన్లు జరుగుచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం చేసి తగిన బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి నా ప్రభువా. నాయన తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచండి నా ప్రభువా. వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచండి నా తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభువా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ బిడ్డల పట్ల నీ గొప్ప కార్యాలను జరిగించండి నాయన. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు తండ్రి. వారిలో ఉన్నటువంటి నిరాశ నుండి తొలగించి ప్రభువా వారి జీవితాలలో సంతోషాన్ని, ఆనందాన్ని పుట్టించండి నా ప్రభువా. మూయబడినటువంటి ప్రతి గర్భాన్ని కూడా తెరవండయ్యా. వారిలో ఉన్నటువంటి లోపాలను సరిచేసి నా ప్రభువా ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతోమంది కుటుంబాలలో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక బ్రతుకుచున్నవారు ఉన్నారు తండ్రి. వారిపైన నీ జాలిని చూపండయ్యా, నీ దయని చూపండయ్యా, నీ కనికరం చూపండి దేవా. నీకే స్తోత్రములు తండ్రి. వారి యొక్క ప్రతి అవసరతను కూడా నీ నామములో తీర్చండి తండ్రి. ఎవరే సమస్యల్లో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. వాటన్నిటి నుంచి వారికి విడుదల దయచేసి ప్రభువా వారి యొక్క జీవితాలలో నెమ్మది, శాంతి, సమాధానము దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. సహాయం చేయండి అయ్యా. భార్యాభర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో మీరే ఉండి నడిపించండి, దృష్టిని దూరపరచండి నా ప్రభువా. ఎంతోమంది నా ప్రభువా విడిపోయి బ్రతుకుచున్నవారు ఉన్నారు తండ్రి. దయతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. అటువంటి వారిని నా ప్రభు ఒక్కసారి దర్శించండి నా ప్రభువా. వారి యొక్క హృదయాలను తెరవండి నాయన. వారిలో ఉన్న అపవాదిని దూరపరచండి. వారిలో ఉన్న సమస్యల నుంచి తప్పించి కాపాడి ప్రభువా దృష్టిని దూరపరిచి నా ప్రభువా వారు మరలా కలిసి జీవించటానికి మీరే కృప చూపండి తండ్రి. నీకే స్తోత్రములు నా ప్రభువా. వారి యొక్క జీవితాలలో గొప్ప కార్యాలను జరిగించండి దేవా. అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను జరిగించండి దేవానికి స్తోత్రములు తండ్రి. వారు మరలా కలిసి జీవించే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించండి దేవానికి స్తోత్రములు నా ప్రభువా. అనాథుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆదరించండి ప్రభువా, ఆదుకోండి నా ప్రభువా. ఎంతోమంది బిడ్డలు నాయన బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథులుగా బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. వారిపైన నీ జాలిని చూపుండయా, నీ దయని చూపుండయా, నీ కనికరం చూపండి నా ప్రభువా. వారి ప్రతి అవసరతను కూడా నీ నామములో తీర్చి వారికి మీరే సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను దేవా. స్తోత్రములు తండ్రి. నీకే స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. దిక్కులేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే వారికి దిక్కుగా ఉండండి ప్రభువా. వారి యొక్క
అవసరతలన్నీ తీర్చండి. తోడుగా నీడగా ఉండి నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రములయ్యా. పేదల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆదరించండి అయ్యా, ఆదుకోండి నా ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి నా ప్రభువా. పేదలైన మీరు ధన్యులు అంటున్నారు ప్రభువా. అటువంటి నీ ధన్యతను నీ బిడ్డలందరికీ కూడా అనుగ్రహించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రములు నా ప్రభువా. సహాయం చేయండి అయ్యా. బంధువుల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. స్నేహితుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవా. వారి పట్ల నీ కృపను దయచేసి ప్రభువా. వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ, వారి యొక్క కష్టాలు, సమస్యలు, బాధలు ఏమైనప్పటికీ ప్రభువా, వాటి నుంచి వారికి విడుదల దయచేసి ప్రభువా నీలో బలపరచండి, స్థిరపరచండి. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి తండ్రి. నాయన నీ నుంచి తొలగిపోకుండా కాపాడమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా. ఎంతోమందికి ప్రభువా నెమ్మది లేక వారి ప్రాణాలు తీసుకోవటానికి ప్రేరేపించబడుచున్న వారిని గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిలో ఉన్న అపవాదిని దూరపరచండి అయ్యా. అపవాదిని బంధించండి నా ప్రభువా. నీ యొక్క ఆత్మచేత నీ బిడ్డలు నింపండి నా ప్రభువా. వారు ఏమైతే కోల్పోయి నా ప్రభువా నెమ్మది లేక బ్రతుకుచున్నారో నా ప్రభువా, నాయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి జీవితాలను సరిచేసి బాగు చేసి ప్రభువా వారి యొక్క హృదయాలను తెరవండి నా ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా. అటువంటి ఆలోచన ఎవరికి రాకుండా మీరే సహాయం చేయండి నా ప్రభువా. ఎంతోమంది బిడ్డలు ఆ విధముగా మరణిస్తున్నారు తండ్రి. ఆ కుటుంబాలకు నీ ఓదార్పును దయచేయండి నా ప్రభువా. నేను ఒకని తల్లి వాణిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నా ప్రభువా. అటువంటి ఆదరణ ఆ కుటుంబాలకు మీరు అనుగ్రహించండి. వారి జీవితాలలో నెమ్మది, శాంతి, సమాధానము దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి ప్రయాణంలో ప్రభువా మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి దేవా. ప్రతి వాహనము చుట్టూ నీ కంచి వేయండి ప్రభువా. నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచండి అయ్యా. దృష్టిని దూరపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. ప్రతి వాహనం నడుపుచున్న ప్రతి డ్రైవర్లో మీరు ఉండండి ప్రభువా. మంచి ఆలోచన, జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభువా. నేను ఎటువంటి ప్రమాదాలు ఎవరికి కూడా సంభవించకుండా మీరే కాపాడండి నా ప్రభువా. దినదినము కూడా ప్రభువా ఎన్నో ప్రమాదాలు సంభవించుచుండగా ప్రభువా వాటి నుంచి మీరు తప్పించండి అయ్యా. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండగా మీరే సహాయం చేసిన ఆయన ప్రతి ఒక్కరి చుట్టూ నీ కంచి వేసి ప్రభువా మీరే తోడుగా నీడగా ఉండి నడిపించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అగ్ని ప్రమాదాల నుంచి మీరే తప్పించండి, కాపాడండి నా ప్రభువా. ఎవరికి ఎటువంటి ప్రమాదము సంభవించకుండగా మీరే సహాయం చేయండి. దాని ద్వారా ఎవరికి ఎటువంటి నష్టము కలగకుండగా సహాయం చేయండి దేవా. జల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి, కాపాడండి తండ్రి. నాయన ప్రమాదాల ద్వారా ఎవరికి ఎటువంటి హాని సంభవించకుండగా మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి. ప్రతి ఒక్కరికి కూడా నీ కాపుదల, నీ భద్రత దయచేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా. విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి ప్రతి అవసరతను కూడా తీర్చండి, నీలో బలపరచండి, స్థిరపరచండి. ఆ కుటుంబ అవసరతలన్నీ కూడా మీరే తీర్చి సహాయం చేయండి దేవానికి స్తోత్రములు తండ్రి. పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారితో మీరు మాట్లాడండి అయ్యా. వారి బ్రతుకులను మీరు మార్చండి అయ్యా. వారి జీవితాలను మీరు సరిచేయండి నా ప్రభువా. ఎవరే పాపం అనే బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో తండ్రి వారికి విడుదల దయచేసి ప్రభువా వారి యొక్క పాపపు బ్రతుకు నుంచి ప్రభువా విడుదల పొంది నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభువా. నీకే స్తోత్రములు తండ్రి. నీవు పాపులకు రక్షకుడు తండ్రి. అటువంటి నీ రక్షణ, నీ కాపుదల దయచేసి ప్రభువా నీ నుంచి తొలగిపోకుండా ప్రభువా ప్రతి ఒక్కరు కూడా నీ వైపు చూసే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. విగ్రహారాధకుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారితో మీరు మాట్లాడండి అయ్యా. వారి యొక్క హృదయాలను తెరవండి తండ్రి. నువ్వు నిజమైన దేవుడు అని తండ్రి. నిన్ను తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా నిన్ను అంగీకరించే కృపను, ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. రక్షణ పొందటానికి ఆలస్యం చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారితో మీరు మాట్లాడండి అయ్యా. వారి యొక్క హృదయాలను స్పందించండి నా ప్రభువా. ఉన్న పాటున ప్రభువా వారు నమ్మి బాప్తీసం పొంది
నీ యొక్క అడుగు జాడల్లో నడుచుకునే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రభువా, నీకే స్తోత్రములయ్యా. రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి నా ప్రభువా. నీ మాటలో స్వస్థత ఉందయ్యా, నీ ఉమ్ములో స్వస్థత ఉందయ్యా, నీ వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది నా ప్రభువా. ఒక్క మాట సెలవిస్తే చాలును నా ప్రభువా, ప్రతి ఒక్కరు కూడా బాగుపడతారు నా ప్రభువా. నాయన నమ్ముట నీ వలనెత్తి నమ్మువానికి సమస్తము సాధ్యమంటున్నావు తండ్రి. నాయన ప్రతి ఒక్కరు నీ నామందు విశ్వాసం ఉంచి ప్రభువా, నన్ను నిన్ను నమ్మే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభువా. ఎంతోమంది నా ప్రభువా భయంకరమైన వ్యాధుల చేత బాధపడుచున్న వారు ఉన్నారు తండ్రి. వారిని మీరు దర్శించండి ప్రభువా, మీరు మాట్లాడండి తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా ముట్టి బాగు చేసి స్వస్థపరచమని నిన్ను వేడుకుంటున్నాను నా ప్రభువా. వైద్యం చేసే ప్రతి డాక్టర్లో మీరు ఉండండి ప్రభువా. నాయన నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి నా ప్రభువా. ఎవరికి ఎటువంటి వైద్యం చేయాలో మంచి ఆలోచన ప్రభువా ప్రతి ఒక్కరికి దయచేసి ప్రతి ఒక్కరిని కూడా మీరే కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రముల తండ్రి. సేవ చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి అయ్యా. వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామములు తీర్చండి ప్రభువా. నీలో నమ్మకముగా నీ సువార్తను ప్రకటించి ప్రభువా అనేక మంది ఆత్మలను రక్షించే జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రభువా. జ్ఞానము గల వారి ఇతరులను రక్షించదరంటున్నా ప్రభువా. అటువంటి నీ పరలోకపు జ్ఞానము చేత నీ బిడ్డలందరినీ కూడా నింపి నడిపించండి దేవానికి స్తోత్రములయ్యా. విశ్వాసులను బలపరచండి, స్థిరపరచండి తండ్రి. నీ నుంచి తొలగిపోకుండా ప్రతి ఒక్కరిని కూడా కాపాడండి నా ప్రభువా. ప్రపంచవ్యాప్తముగా ప్రభువా క్రైస్తవులపై జరిగే దాడులను మీరు ఆపండి నా ప్రభువా. ఎంతోమందికి ప్రభువా అనేకమైన ప్రమాదాలు జరుగుచున్నాయి నా ప్రభువా. నీ బిడ్డలందరినీ కూడా మీరే తప్పించండి అయ్యా, మీరే కాపాడండి ప్రభువా. సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను నా ప్రభువా. నన్ను నమ్మిన వారిని తలగా చేస్తాను కానీ తోకగా చేయనంటున్నావు తండ్రి. నీ బిడ్డలందరి పట్ల నీ గొప్ప కార్యాలను జరిగించి మీరే మహిమ పొందండి నా ప్రభువా. నీకే స్తోత్రములయ్యా. ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి తండ్రి. వారి బ్రతుకులను మీరు మార్చండి దేవా. వారి జీవితాలను మీరు సరిచేయండి తండ్రి. ఉన్మాదులతో మీరు మాట్లాడండి తండ్రి. వారి బ్రతుకులను మీరు మార్చండి తండ్రి. వారి జీవితాలను మీరే సరిచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు తండ్రి. ఈ లోకములో జరిగే అన్యాయాలను అక్రమాలను మీరు అరికట్టండి దేవా. నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రభువా. ఎంతోమంది అమాయకులు అభాగ్యులు బలైపోతున్నారు తండ్రి. అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి ప్రభువా. ఎంతోమంది చిన్న బిడ్డలు యవ్వన బిడ్డలు ప్రభువా అత్యాచారాలకు గురి మారినేస్తున్నారు తండ్రి. అటువంటి పరిస్థితుల నుంచి నీ బిడ్డలందరినీ కూడా మీరు తప్పించండి, కాపాడండి దేవా. నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించి దేవా. అపవాది బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేయండి నా ప్రభువా. ఎంతోమంది ఆ విధముగా ప్రభువా వారి ప్రాణాలను కోల్పోతున్నారు తండ్రి. దుఃఖములో ఉన్న కుటుంబాలను మీరు ఓదార్చండి అయ్యా. ధైర్యపరచండి, బలపరచండి దేవా. అటువంటి పరిస్థితులు ఎవరికి కూడా సంభవించకుండా మీరే సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. ప్రభుత్వాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవా. నాయన రాష్ట్రాన్ని దేశాన్ని నాయన పరిపాలించే ప్రతి నాయకుల్లో మీరు ఉండండి ప్రభువా. ప్రధానుల్లోనూ మంత్రుల్లోనూ అధికారుల్లోనూ మీరు ఉండండి ప్రభువా. నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి ప్రతి దేశానికి కూడా మీరు అందించండి దేవానికి స్తోత్రాలు ప్రభువా. ప్రభుత్వాల ద్వారా ఎవరికి ఎటువంటి హాని సంభవించకుండా ఎటువంటి ప్రమాదాలు కలగకుండా సహాయం చేయండి అయ్యా. నీ బిడ్డలకు కూడా నిన్ను స్తుతించటానికి ఆరాధించటానికి ప్రభువా ఎటువంటి ఆటంకాలు కలగకుండా సహాయం చేయండి. నీ బిడ్డలపై ఎటువంటి దాడులు జరగకుండా మీరే కాపాడమని అడుగుచున్నాను దేవా. ప్రభుత్వాలతో మీరు మాట్లాడండి దేవా. వారిలో మీరే ఉండి నడిపించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను దేవా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. వ్యవసాయం చేస్తున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. వారి పాడి పంటలను వారి యొక్క వ్యవసాయాలను దీవించండి, అభివృద్ధి పరచండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. మా జీవనోపాధికి అవసరమైనటువంటి ఆహారాన్ని పండించుచుండగా ప్రభువా నాయన నీ యొక్క సమయోచితమైన జ్ఞానాన్ని వారికి దయచేసి వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చండి నా ప్రభువా. నాయన సమృద్ధి అయిన ఆహారం ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. ఎటువంటి నాయన పంట నష్టాలు కలగకుండా ఎటువంటి కరువులు సంభవించకుండా మీరే కాపాడండి.
ప్రతి ఒక్కరికి మీరే సహాయం చేయండి. దేవానికి స్తోత్రాలయ్యా. వ్యాపారాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత దయచేయండి. వారు చేసే వ్యాపారం ఏదైనప్పటికీ కూడా ప్రభువా మీరే సహాయం చేసి నడిపించండి ప్రభువా. చేతి పనులు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యముతో నింపండి ప్రభువా. దినదినము కూడా అనేకమైన పనులు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు చేసే పనుల్లో ప్రభువా నాయనా తగిన బలాన్ని, శక్తిని మీరు అనుగ్రహించండి తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభువా. అప్పుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి యొక్క అప్పులన్నీ కూడా తీరిపోవటానికి మీరే సహాయం చేయండి నా ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చండి అయ్యా. వారి యొక్క సమస్యల నుంచి మీరే తప్పించండి, కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి. గృహాలు కట్టుకుంటున్న వారికి మీరే సహాయం ఇచ్చేయండి ప్రభువా. వారు చేసే పనుల్లో తోడయండి. వారికి కావలసినటువంటి ధన సహాయాన్ని కూడా మీరు అందించండి దేవా. గృహాలు లేక బాధపడుచున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన వారికి కూడా కావలసిన ధన సహాయాన్ని మీరు అందించి ప్రతి ఒక్కరికి కూడా చక్కని గృహాలు దయచేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా. ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ నామములో తీర్చండి దేవా. వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ, వారి సమస్యలు, బాధలు, కష్టాలు ఏమైనప్పటికీ ప్రభువా వాటి నుంచి వారికి విడుదల దయచేసి ప్రభువా మీరే సహాయం చేయండి అయ్యా. ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీ పరలోకపు దీవుల ఆశీర్వాదాలు దయచేయండి ప్రభువా. ఈ ప్రార్థన ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదకరంగా ఉండటానికి నీ కృపను దయచేయండి నా ప్రభువా. నాయన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి నాయన నీ యొక్క మేలైన దీవెనలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని త్వరలో మా కొరకు రానయ్యున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.